నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన కేవీ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో ఆ వీడియోలో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అందులో అడిగిన మెయిన్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు ఈ వీడియో రూపంలో నేను మీకు ఆన్సర్స్ చెప్పబోతున్నాను. అలాగే 2026 and 27 నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందని కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీతో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ మీరు మిస్ అయిపోతారు. సో దట్ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా తెలియదు. కాబట్టి ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తే నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి అమ్మ పాఠశాల అండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. కాబట్టి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగి నేను యూట్యూబ్లో ఆన్సర్ చెప్పకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో అడిగితే చాలా ఫాస్ట్గా మీకు రిప్లై వస్తుంది. కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో పదండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నన్ను మోస్ట్ కామన్గా అడుగుతున్న క్వశ్చన్ వచ్చి కేవీ స్కూల్ లిస్ట్ అడుగుతున్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణ లిస్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే బాలవాడిక లిస్ట్ కూడా చెప్తాను. ఇక్కడ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అయినప్పుడు మీకు క్లియర్గా ఈ లిస్ట్ అంతా కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో కేవీ స్కూల్స్ లిస్ట్ అని అడగండి. కంప్లీట్గా లిస్ట్ అంతా నేను మీకు డైరెక్ట్గా వాట్సాప్ చేసేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అక్కడ అడగచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు ఈ వీడియోలో వేసుకునే బ్యూటిఫుల్ అవుట్ఫిట్ నేను జేఎస్ ట్రెండీ కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. నాకైతే అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా టాప్ అయితే రా సిల్క్తో పాటు వచ్చింది. బ్లాక్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది. దుప్పటా గురించి మాట్లాడుకోవాలి. ఆ దుప్పటా వచ్చి చెన్నూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. కంప్లీట్గా నిజాం బోర్డర్తో పాటు వచ్చింది. పట్టు ఒరిజినల్ పట్టు అనమాట. అసలు ఎంత బాగుందో షైనింగ్ అయితే. ఇలా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్. వీళ్ళ దగ్గర దుప్పటాస్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే మనకి సమ్మర్ రాబోతున్నాయి కాబట్టి ఈ సమ్మర్స్లో వేసుకోవడానికి ఈ టాప్స్ చాలా కంఫర్టబుల్గా, చాలా కన్వీనియంట్గా, చాలా స్కిన్ ఫ్రెండ్లీగా, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి. హ్యాండ్లూమ్ చాలా బాగుంటాయి. శారీస్ అయితే కానీ మంగళగిరి, చెన్నూరి సిల్క్ అండ్ ఖాదీ కాటన్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో తక్కువ ప్రైస్కే మంచి కలెక్షన్, అది కూడా మంచి క్వాలిటీలో ఉన్నవి. అండ్ రెగ్యులర్గా మీరు వేసుకునే వాటికి కొంచెం ఇలాగా కొంచెం ఆఫీస్ వేర్గా వేసుకోవాలి, కొంచెం అఫీషియల్గా ఉండాలని కూడా డెఫినెట్గా వీళ్ళ దగ్గర కలెక్షన్ డెఫినెట్గా ట్రై చేయాలి. నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయం అనంతపురం చూద్దామండి. అనంతపురంలో మనకి 2 schools అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీ స్క్రీన్ మీద చూడొచ్చు డీటెయిల్స్ కూడా. అలాగే నెక్స్ట్ గుంతకల్ అడ్రస్ సహా నేను మీకు ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ గుంటూరులో కూడా మనకు ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర. నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కర్నూలులో కూడా మనకి ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అడ్రస్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే మచిలీపట్నంలో కూడా మనకు ఒక బ్రాంచ్ ఉంది. అండ్ రాజమండ్రి ఓఎన్జీసీ దగ్గర మనకు ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది కేవీ స్కూల్ వాళ్ళకి. అలాగే నెక్స్ట్ సూర్యలంకలో కూడా మనకి బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అలాగే తిరుపతిలో మనకి ఆల్మోస్ట్ 2 branches అనేవి ఉన్నాయండి. సో ఒక బ్రాంచ్ వచ్చి మనకి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉంటే ఇంకొకటి తిరుపతి సత్తపల్లి దగ్గర ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. అలాగే విజయవాడలో మనకి చూస్తే మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి సత్యనారాయణపురంలో ఉంది, ఇంకొకటి గుంటుపల్లి దగ్గర ఒకటి ఉంది. నెక్స్ట్ కడపలో సీతం టౌన్షిప్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. ఏలూరులో మనకి దెందులూరు మండలంలో మనకు ఒక ఏలూరులో బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. నేను మీకు స్క్రీన్ మీద అడ్రసెస్ ఇస్తాను, నంబర్స్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వెంకటగిరిలో కూడా మనకి ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. ఒంగోలులో మనకి కేవీ ఒంగోలు, ఏపీహెచ్పి కాలనీలో ఒంగోలులో కేవీ స్కూల్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కొత్తూరు నెల్లూరులో కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అండ్ తెనాలిలో కూడా మనకి బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ రాజంపేటలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి. ఇప్పుడు మనం 20 దగ్గర ఉన్నాము. 20 దగ్గర కాకినాడలో కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. రాజంపల్లి మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఉంటాయి, ఒకసారి చూడండి. కందాపూర్లో కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. గుంటూరు డిస్ట్రిక్ట్లో మనకి 2 branches అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మీరు చూసింది విశాఖపట్నం, భీమునిపట్నం మనకి ఐఎన్ఎస్ కళింగా ఉంది కదా, అక్కడ కూడా మనకి విశాఖపట్నంలో ఒక కేవీ స్కూల్ అవైలబుల్గా ఉంది. శ్రీకాకుళంలో ఈనాడు ఆఫీస్ దగ్గర మనకి శ్రీకాకుళంలో బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. శ్రీకాకుళం వైజాగ్ అండర్లో వస్తుంది, అక్కడ ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. ఎన్ఐడి కాలనీలో మనకి వైజాగ్లో ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. నరసింహాబాగ్ అండ్ విశాఖపట్నం ఇది కూడా మనకి వైజాగ్లో ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అండ్ వైజాగ్లోనే ఇంకొక బ్రాంచ్ మీరు చూసిన కేవీ 2లో మనకి కేవీ 1 అక్కడ ఒకటి ఉంటే కేవీ 2 సెకండ్ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. శ్రీనగర్లో కూడా ఇది కూడా విశాఖపట్నం అండర్లోనే వస్తుంది, ఇది మనకి వైజాగ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శ్రీ విద్యానగర్లో మనకి ఇంకొక బ్రాంచ్, అది కూడా వైజాగ్లోనే అవైలబుల్గా ఉంది. ప్రాజెక్ట్ ఉంది కదా ఉక్కు నగరం, అంటే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్, అక్కడ కూడా మనకి ఒక కేవీ స్కూల్ అవైలబుల్గా ఉంది. వాల్తేరులో కూడా మనకి ఒక కేవీ స్కూల్, ఇది కూడా వైజాగ్లోనే ఉంది. నెక్స్ట్ మనం విజయనగరానికి వస్తే విజయనగరం బాబామెట్లో మనకి ఒక కేవీ స్కూల్ అవైలబుల్గా ఉంది. అండ్ తిరుపతిలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కూడా ఇది ఇంకొక బ్రాంచ్ అనమాట. ఐఐటి క్యాంపస్లో వెంకటగిరి రోడ్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. పాలసముద్రం ఏదైతే ఉందో అది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. కేంద్రీయ విద్యాలయం ధోన్లో కూడా మనకి ఒక మిత్రానగర్ ఏదైతే ఉందో అక్కడ, ఇది హైదరాబాద్లోకి వస్తుంది, ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. మనం చూసినవన్నీ హైదరాబాద్
హైదరాబాద్ లిస్ట్ ఏదైతే ఉందో చూసాము. ఇప్పుడు మనం తెలంగాణ లిస్ట్ చూద్దాము. కేంద్రీయ విద్యాలయ తెలంగాణ మేడ్చల్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా, మేడ్చల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము. అలాగే గచ్చిబౌలిలో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. బేగంపేట ఇదంతా మనకి తెలంగాణ అండర్లోకి వస్తుంది. బేగంపేటలో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. దుండిగల్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఇది మనకి హైదరాబాద్ అండర్లో వస్తుంది. దుండిగల్ 2 అనమాట, అది కూడా మనకి హైదరాబాద్ అండర్లోనే వస్తుంది. ఇవన్నీ మనకి నెంబర్ 1 నెంబర్ 2 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 2 బ్రాంచెస్ ఒకే దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు నియర్ మదీనా తోటి, ఇది కూడా హైదరాబాద్లోనే ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. శివరాంపల్లి హైదరాబాద్, ఇది కూడా ఇంకొక బ్రాంచ్. నెక్స్ట్ ఉప్పల్లో మనకి ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది నియర్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గర. నెక్స్ట్ ఉప్పల్లోనే ఇంకొకటి ఉంది. బొలారంలో మనకి సికింద్రాబాద్ ఏదైతే ఉందో అక్కడ ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. బోనేపల్లి, అది కూడా సికింద్రాబాద్ అండర్లో వస్తుంది. అక్కడ ఇంకొక బ్రాంచ్. సికింద్రాబాద్ తెలంగాణలో ఇంకొక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదండి, అక్కడ కూడా ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అండ్ సికింద్రాబాద్ క్లబ్ పికెట్, ఇది కూడా మనకి సికింద్రాబాద్లోనే ఉంటుంది. ఒకసారి అడ్రసెస్, ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. పేరు పెట్టి మీరు గూగుల్లో చెక్ చేస్తే మీకు అడ్రస్ అని ఈజీగా వచ్చి సికింద్రాబాద్లో ఇంకొక బ్రాంచ్ ఉంది. అండ్ మెదక్లో ఇంకొక బ్రాంచ్ ఉంది. రామగుండం, ఇది మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. పెద్దపల్లిలో అక్కడ కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఖమ్మంలో కూడా మనకి కరుణగిరి చర్చ్ ఉంది కదా, అక్కడ ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వరంగల్ మీరు చూడొచ్చు, కంప్లీట్ అడ్రస్ ఇక్కడ మనకి ఉంది. కడిపికొండ వరంగల్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. మహబూబ్ నగర్లో నియర్ చైతన్య సెంట్రల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ దగ్గరలో మనకి కేవీ స్కూల్ అవైలబుల్గా ఉంది. కరీంనగర్లో ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. ఈనాడు ఆఫీస్ దగ్గర ఒక బ్రాంచ్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ హైదరాబాద్ సియు అండి, ఇది గచ్చిబౌలి హైదరాబాద్ క్యాంపస్లో ఇంకొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. మహబూబాబాద్, ఇది మనకి మహబూబాబాద్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఎస్సీ గర్ల్స్ బి హాస్టల్ దగ్గర ఒక కేంద్రీయ విద్యాలయం అవైలబుల్గా ఉంది. శ్రీచెల్ల ఉంటుంది, ఇది మనకి తెలంగాణ అండర్లో వస్తుంది అనమాట. ఈ శ్రీచెల్ల ఏదైతే ఉందో ఎంపీపీ పబ్లిక్ స్కూల్ దగ్గర కూడా ఇంకొక కేవీ స్కూల్ అవైలబుల్గా శ్రీచెల్లో ఉంది. నెక్స్ట్ బోధన్ టౌన్లో ఇంకొక అది కూడా ఉందన్నమాట, ఇది నిజామాబాద్ స్టేట్ అండర్లో వస్తుంది బోధన్ టౌన్. నెక్స్ట్ మెదక్లో కూడా ఒకటి అవైలబుల్గా ఉందండి, చూడొచ్చు మీరు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మెదక్లో క్లియర్గా నేను మీకు అడ్రసెస్ అన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను కాబట్టి నేను ప్రతిదీ మెన్షన్ చేయట్లేదు, క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మేడ్చల్లో కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. భువనగిరి మనకి తెలంగాణ అండర్లోకి వస్తుంది. ఇది గర్ల్స్ జూనియర్ కాలేజ్ భువనగిరి దగ్గర మనకి ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. నిజామాబాద్లో మనకి చంద్రనగర్ నిజామాబాద్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం నెంబర్ 33 దగ్గర ఉన్నాము. రూరల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట ఉంటుంది కదా, అక్కడ ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. నల్గొండలో మనకి కేంద్రీయ విద్యాలయ వైఎస్ఆర్ పార్క్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. మిర్యాలగూడ, ఇది మనకి తెలంగాణ స్టేట్ కింద వస్తుంది. మిర్యాలగూడ టౌన్ నల్గొండ డిస్ట్రిక్ట్లో కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేవీ స్కూల్స్ లిస్ట్ అడ్రసెస్ సహా పెట్టేసాను, చూసేసుకోండి. ఇప్పుడు మనం కేవీ బాలవాటిక స్కూల్స్ లిస్ట్ చూద్దాము. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మనకి 13 స్కూల్స్లోనే, అంటే అన్ని స్కూల్స్లో బాలవాటిక ఉండదు, కొన్ని స్కూల్స్లో మాత్రమే ఉంటుంది. సో ఆ లిస్ట్ మనం ఇప్పుడు చూద్దాము. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో కేవీ స్కూల్ 15, గుంటూరు షిఫ్ట్ 1 బాలవాటిక ఉంది, కడపలో ఉంది, నర్సింగాబాద్లో ఉంది, ఒంగోలు, విజయవాడ, వెంకటగిరి, శ్రీకాకుళం, తెనాలి, వాల్తేర్ అంటే ఇది మనకి వైజాగ్ అండర్లో వస్తుంది, విజయనగరం నగర్, అలాగే మల్కాపురం, ఇవన్నీ మనకి కేవీ స్కూల్స్ బాలవాటికలో ఏవైతే ఉన్నాయో అవన్నీ. నెక్స్ట్ బాలవాటిక స్కూల్స్ మనకి తెలంగాణలో ఎక్కడున్నాయంటే ఓన్లీ 7 స్కూల్స్లోనే ఉన్నాయి. కరీంనగర్, మహబూబానగర్, నల్గొండ, మిర్యాలగూడ, గోల్కొండ, నెంబర్ 2 అంటే నెంబర్ షిఫ్ట్ 2లో ఉంటుంది, బోయపల్లి, నెంబర్ 1 ఏఎఫ్ఏ, దుండిగల్. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్ని తెలంగాణలో ఉన్న కేవీ స్కూల్స్లో ఉన్న బాలవాటిక స్కూల్స్ లిస్ట్ అనమాట. కొన్ని యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని స్కూల్స్ మాత్రమే బాలవాటికని అలౌ చేస్తే, కొన్ని స్కూల్స్లో బాలవాటిక ఉండదు. ఇప్పుడు చెప్పిన స్కూల్స్ ఒకసారి మీకు చెక్ చేసుకొని మీకు బాలవాటికలో సీట్ కావాలంటే ఆ స్కూల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ లిస్ట్ నేను కలెక్ట్ చేసేసానండి, ఇంక్లూడింగ్ అడ్రస్తో సహా. ఈ లిస్ట్ మీకు కావాలి, ఇంకా క్లియర్గా మీకు లిస్ట్ ప్రతిదీ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి, లిస్ట్ అంతా నేను మీకు డైరెక్ట్గా వాట్సాప్ చేసేస్తాను. క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది 2026 అండ్ 2027కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఎల్కేజీ నుంచి అప్ టు ఫస్ట్ స్టాండర్డ్ వరకు నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫెబ్లో కానీ మార్చిలో ఏ వీక్లోనే రిలీజ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఈ సెకండ్ క్లాస్ నుంచి 9th 10th క్లాస్ వరకు ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ ఎల్కేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు కొన్ని ఆన్లైన్ ఉంటాయి, కొన్ని ఆఫ్లైన్ ఉంటాయి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మన పిల్లలకి సంబంధించి, మన కేటగిరీకి సంబంధించి వేకెన్సీ, మన ఆ క్లాస్కి సంబంధించి వేకెన్సీలో మీ పిల్లలకి ఎలిజిబుల్ ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్, కంప్లీట్గా సెకండ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఆఫ్లైనే ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి చాలామంది అడిగారు. ఓన్లీ 9th క్లాస్కి మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి, మిగతా ఏ క్లాసెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. నెక్స్ట్ ఇంటర్కి ఎలా జాయిన్ చేయాలి పిల్లల్ని అని అంటే 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ బట్టి ఇంటర్లో మీరు పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. క్రైటీరియా ఉంటుంది.
ఓన్లీ కేవీలో ఆల్రెడీ ఎవరైతే 10th వరకు కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదవడానికి. కానీ ఎవరికైతే మన పిల్లలు ఏంటంటే కేవీ స్కూల్స్లో ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వేకెన్సీ ఉంటేనే మీరు బయట స్కూల్లో 10th వరకు చదివినా ఇంటర్లో వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్లో జాయినింగ్ ఎప్పుడనేది ఉంటుందంటే 10th క్లాస్లో రిజల్ట్స్ వస్తాయి కదా, సిబిఎస్ఈ రిజల్ట్స్. అప్పుడు ఇంటర్లో ఎప్పుడైతే ఈ కేవీ స్కూల్ నుంచి 10th క్లాస్ నుంచి ఇంటర్ ప్రమోట్ ఎవరవుతారో ఆ టైంలోనే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కూడా మీకు స్కూల్కి వెళ్తే ఇస్తారు. ఇది కంప్లీట్గా ఆఫ్లైనే, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంటర్కి అనేది ఉండదండి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కేవీ స్కూల్లో తెలుగు చెప్తారా అంటే తెలుగు సబ్జెక్ట్ అనేది అసలు ఉండదండి. సెంట్రల్ సిలబస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. కేవీ స్కూల్లో కనుక జాయిన్ చేయాలనుకుంటే తెలుగు ఉండదు కాబట్టి బయట ఎక్కడైనా ప్రైవేట్గా మీరు తెలుగు నేర్పించుకోవాలి, కానీ తెలుగు అనేది స్కూల్లోనే ఉండదు. సో నేను ఈ డౌట్ని కూడా మీకు క్లియర్ చేశాను. నెక్స్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్, కేవీ స్కూల్లో స్టడీస్ ఎలా ఉంటాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఓన్లీ గేమ్సే ఉంటాయి, ఎటువంటి స్టడీస్ ఉండవని అంటున్నారు. సో ఇవన్నీ నేను కన్సిడర్ చేస్తూ ఒక వీడియో రూపంలో నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. పిల్లల నోట్స్లు తీసుకొచ్చి వాళ్ళకి ఎలా ఉంటుందో నేను మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు డిసైడ్ అవుతారు. బట్ నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అండ్ షార్ట్ కట్లో చెప్తానండి. అసలు కేవీ స్కూల్లో సీట్ రావడమే అదృష్టం. బట్ కేవీ స్కూల్లో కనుక చదివిస్తే మీ పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్ అవడంతో పాటు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉంటాయి. సో కాసేపు ఎండలో ఉంటారు, ఆడుకుంటారు, చెమట కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక ఓబీసీ సర్టిఫికేట్ గురించి చాలామంది ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. ఓబీసీ సర్టిఫికేట్ పిల్లల పేరు మీద ఉండాలా, తండ్రి పేరు మీద ఉండాలా, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయండి. అలాగా ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మనందరికీ ఉంటుంది. మీరు బీసీఏనా, బీసీబీయా, బీసీడీయా అని చెప్పి మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. దాంతో పాటు గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ అనమాట. ఇందులో క్యాస్ట్తో పాటు మీరు క్రిమీ లేయర్లోకి చెందుతారా, నాన్ క్రిమీ లేయర్లోకి చెందుతారనే ఇన్ఫర్మేషన్ కూడా, అంటే సెంట్రల్ వైజ్గా మీరు ఏ కేటగిరీలోకి వస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దాన్నే మనం ఓబీసీ సర్టిఫికేట్ అంటాం అనమాట. ఈ సర్టిఫికేట్ మనకి సచివాలయంలో ప్రొవైడ్ చేస్తారు విత్ రిఫరెన్స్ టు కిడ్నీ నేమ్తో పాటు ఫాదర్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా అందులో ఉంటుంది. నేను క్లియర్గా స్క్రీన్ చేస్తాను చూడండి. సో కేవీ స్కూల్ ఒక సెంట్రల్ స్కూల్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చి ఓబీసీ సర్టిఫికేట్ అనేది కేవీ స్కూల్కి చాలా చాలా మ్యాండేటరీ. సో కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇంతవరకు ఏమైనా అప్లై చేసుకోకపోతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ పాతది సరిపోతుందా, అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఓబీసీ సర్టిఫికేట్ని మీ దగ్గర ఆల్రెడీ ఓబీసీ సర్టిఫికేట్ని మీకు దగ్గర సచివాలయానికి పట్టుకెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఓబీసీ సర్టిఫికేట్ మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా, రేషన్ కార్డ్ కూడా ఉండాలా? రేషన్ కార్డు ఉంటే సరిపోతుందా, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలా? రెండు ఉండాలండి. సో రేషన్ కార్డుతో పాటు ఈ రేషన్ కార్డులో మీ కిడ్ పేరుకి మ్యాండేటరీగా ఉండాలి. రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఓన్లీ క్వశ్చన్ అంటే మా ఆధార్ కార్డ్ అడ్రస్ ఏదైతే ఉందో అది వేరే లొకేషన్లో ఉంది. బట్ ఇప్పుడు మేము వేరే లొకేషన్ నుంచి మా పిల్లలకి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ఆధార్ కార్డులో అడ్రస్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో ఉంది. బట్ మేము ఇప్పుడు స్టే చేయడం విజయవాడలో స్టే చేస్తున్నాం. సో కేవీ స్కూల్కి 5 కిలోమీటర్స్ లోపలే ఉంటున్నాం. మేము ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా విజయవాడ కేవీ స్కూల్ కంటే? హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. సో మీ ఆధార్ కార్డ్ ఎక్కడున్నా సరే లోకల్ అడ్రస్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. ఆ లోకల్ అడ్రస్ ప్రూఫ్లో నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. ఇవన్నీ కరెంట్ బిల్లు కానీ, అంటే మీరు ఆ అడ్రస్లో ఉంటున్నందుకు రెంటల్ అగ్రిమెంట్ కానీ, గ్యాస్ బిల్లు కానీ, అలా ఏమన్నా బిల్స్ లోకల్లో మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు, లోకల్లో స్టే చేస్తున్నారు, స్కూల్కి 5 కిలోమీటర్స్ లోపలే ఉంటున్నారు అని చెప్పి కరెంట్ బిల్, గ్యాస్ బిల్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిట్లో ఏదో ఒక బిల్, లైక్ టెలిఫోనిక్ బిల్ కానీ ఏదో ఒక బిల్ ఆ అడ్రస్లో మీరు ఉంటున్నట్టు కనుక సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కేవీ స్కూల్కి బస్ ఫెసిలిటీ అలాగే హాస్టల్ ఉంటుందని అడిగారండి. స్కూల్కి ఎలాంటి బస్ ఫెసిలిటీ ఉండదు. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్, అదే ఆటోలో కానీ మీరే కానీ పంపించాల్సి ఉంటుంది. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ మీదే మనం ఆధారపడాల్సి ఉంటుంది. ఎలాంటి స్కూల్ బస్ ఉండదు. అలాగే ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఎందుకంటే కేవీ స్కూల్ అనేది వితిన్ 5 కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళకే ఇస్తారు కాబట్టి ఎటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఇలా కంటిన్యూస్గా కేవీ స్కూల్కి సంబంధించి అంటిల్ మీ పిల్లలకి సీట్ వచ్చినంత వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లిస్ట్ కావాల్సిన నాకు మెసేజ్ పెట్టండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు షేర్ చేయడం మర్చిపోకండి. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. నమస్తే.